కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవం. దేవుడా, నా భర్త నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడు స్వామి. రే, ఎక్కడ చచ్చావురా? నిన్నే వచ్చానే. ఏమే అంత గట్టిగా అరవకే, పక్కింటి వాళ్ళకి వినిపిస్తుంది. మెల్లగా అరిస్తే నీకు వినబడి చావదు కదా. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ కి ఆస్కార్ ఎవరెవరు గానీ నేను లేచి 2 నిమిషాలు అయింది. కాఫీ ఎక్కడా? పొయ్యి మీద మరుగుతుందే. ఎలాంటి వింటేనే నాకు మండుతుంది. 2 నిమిషాల్లో కాఫీ నా ముందర ఉండాలి. కుదరదు. కాఫీకి 2 నిమిషాలు ఎందుకు, 1 నిమిషంలోనే తెస్తాననే లోపలనే నువ్వు నన్ను చేయి చేసుకున్నావు. ఈ ముక్క నేను చేయి చేసుకోక ముందు చెప్పాలి కదా. నువ్వు గ్యాప్ ఇవ్వలేదు కదా. ఇక్కడ గ్యాప్లు ఎవరెవరు మనమే తీసుకోవాలి, అర్థమైందా? అవును, ఈ మధ్య ఫేస్ కి ఏమైనా రాస్తున్నావా? లేదే. ఏదైనా క్రీమ్ రాసుకో, లేదంటే పొద్దున్నే ఆ జిడ్డు ముఖం చూడలేక చస్తున్నాను. అలాగే డార్లింగ్. వెళ్ళు, కాఫీ సంగతి చూడు. ప్రసాదు, ప్రసాదు ఎక్కడున్నావురా? అమ్మగారు, స్నానం చేసేసాను, కాఫీ తాగేసాను, మరి టిఫిన్ మీకోసమే వెయిటింగ్. వస్తే కనుక ఇద్దరం కలిపి తిన్నాం. గుడ్ బాయ్. నిన్ను మా ఊరు నుంచి తెచ్చుకున్న పనోడురా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. నాకేం లోటు లేదమ్మగారు, అయ్యగారినే మీరు ఈ మధ్య తెగ భయపెట్టేస్తున్నారు. పెట్టాలరా, నా పెళ్లికి ముందు నా అందాన్ని చూసి ప్రేమించాడు అనుకున్నాను, కానీ పెళ్ళి అయ్యాక తెలిసింది వాడు నా అందాన్ని కాదు నా ఆస్తిని చూసి చేసుకున్నాడని. అందుకే గాడ్లా చూసుకోవాల్సిన మొగుడిని బేడ్గా చూసుకుంటున్నాను. అయినా కాఫీ అన్నాక కప్పులో ఉండాలి, మొగుడు అన్నాక పెళ్ళం గ్రిప్పులో ఉండాలిరా, అప్పుడే అందంగా ఉంటుంది. అయినా ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదులే కానీ వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. ఏం చూసుకోవాలి, అన్ని పనులన్నీ ఆయనే చేస్తున్నాడు. ఖాళీగా తిని పొట్ట పెంచడం తప్ప ఏమీ చేయట్లేదు. నేను వెళ్ళి స్నానం చేసుకోవాలి. హలో, ఏంటి సాయంత్రం కిట్టి పార్టీయా? నేను కూడా జాయిన్ అవుతా. సరే సరే, అందరం అక్కడే కలుద్దాం. ఓకే, బాయ్. డార్లింగ్, కాఫీ అంతొద్దు. ఏమే కాఫీ చాలు. ఈ మధ్య దీనికి రొమాంటిక్ సెన్స్ పూర్తిగా లేకుండా పోయింది. ఏమే కాఫీ ఎలా ఉంది? చాలా తీయగా ఉంది. థ్యాంక్ యూ. ఏడ్చావులే కానీ ముందు నా బెడ్రూమ్లో బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి. అసలే నాకు బొద్దింకలు అంటే భయం. వెళ్ళి వాటిని చంపేయి. మీ ఆడవాళ్ళు బలేటోళ్ళే, ఇంత పురుక్కి భయపడతారు కానీ ఇంతున్న పురుషుడికి మాత్రం భయపడరు. లారా, నీకు తర్వాత భయపడతానులే కానీ వెళ్ళి టిఫిన్ సంగతి చూడు. బాబా చూస్తాను కానీ చిన్న రిక్వెస్టే, నేను ఒక్కడిని ఇంట్లో పని చేయలేకపోతున్నానే, ఒక పని మనిషిని పెట్టుకుంటే నాకు తోడుగా ఉంటుంది కదా. బెడ్రూమ్లోనా? కాదు, వంటగదిలో. ఇంట్లో మొగుడు అని పనోడు ఉండగా ఇంకొక పని మనిషి అవసరం లేదు. వెళ్ళు, ఆ టిఫిన్ సంగతి చూడు. సరే చూస్తాను. వెళ్ళమన్నానా? అది కానీ నేను అయ్యగారు, ఏంటి బాగా స్పీడ్ గా ఉన్నారు? పనిలో ఉన్నారా? పని కాదురా, ప్రెస్టేషన్. ప్రెస్టేషన్ లోనా? మీ అమ్మగారు నన్ను రోజు రోజుకి పురికంటే హీనంగా చూస్తుందిరా. బాధపడకండి. ఇంతకీ మీరు ఏం చదువుకున్నారా గారు? బీటెక్ రా. బీటెక్ చదివారా? పెళ్లి చేసుకుని అంట్లు తోమడానికి బట్టలు తుక్కడానికి బీటెక్ చదవాలి. టైం బొక్క మనీ బొక్క నన్ను అడిగితే నేను నేర్పించాను కదా. అరా, నీ కామెడీగా ఉందా? కాదు, బాధగా ఉంది. థ్యాంక్స్ రా. పోనీలేరా, నీకన్నా నా మీద జాలి ఉంది. జాలి కాదు, అమ్మగారిని పంబరే కొట్టే ఐడియా కూడా ఉంది. ఐడియా ఉందా? ఉందా? అయ్యో, ఏడుకొండ వెంకటరమణ గోవిందా గోవిందా. ఐడియా చెప్పు. ఇక్కడ కాదు,
నీ పనులన్నీ అయిపు చేసుకొని రాత్రి 7 గంటలకు నా బెడ్రూమ్కి వచ్చేసి చెప్పేస్తాను. 7 గంటలకి 6 గంటలకు వచ్చేస్తాను. నీ కకృతి నాకు అర్థమైంది. అప్పుడు నేను బయట ఉంటాను, ఎగ్జాక్ట్గా 7 గంటలకు వచ్చేసి అర్థమైందా? ఓకే వస్తున్నానే. అయ్యి బాబాయ్ ఈ కంగారులో నేను టిఫిన్ అంటాం మర్చిపోయాను రా. ఎలాగప్పుడు దాన్ని చంపేస్తుంది. నీ ఎదవ కంగారు నాకు అర్థమైంది. ఉపాయం ఆలోచించు. ఇలాంటి కష్టం ఏదో వస్తుందని రావులడ్డ హోటల్ నుంచి 4 ప్లేట్లు ఇడ్లీ తీసుకొచ్చి వంటింట్లో పెట్టాను. రావాలంటా అయ్యో బాబోయ్ థ్యాంక్ యూ. అమ్మగారు నిన్ను దూరం పెడుతున్నారని నీ ప్రతాపం నా మీద చూపిద్దాం అనుకుంటున్నావా? వెళ్ళే టిఫినే. ఇదిగో వస్తానే. ఎవరిది ఏంటి? అదే ఎవరివిడా అని. ఉమా అని నా ఫ్రెండ్. చాలా బాగుంది. ఏంటి? అదే బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నానండి. అన్నట్టు మీరు ఎక్కడ ఉంటారండి? నేను మా ఆయన గుండెల్లో ఉంటానండి. అదే మీ ఇల్లు ఎక్కడ అని. నేను మీ పక్కింట్లోనే ఉంటానండి. అయ్యి బాబాయ్ మా పక్కింట్లో ఉంటారా? మీ ఆయన ఏం చేస్తుంటారండి? మా ఆయన పొద్దున్నే నా కోసం కాఫీ పెడతాడు, మధ్యాహ్నం లంచ్ పెడతాడు, సాయంత్రం స్నాక్స్ పెడతాడు. మరి రాత్రికి అదే డిన్నర్ పెడతాడా? డిన్నర్ కూడా పెడతారండి. దీన్ని బట్టి మీరు పెళ్లి చేసుకున్నది మగాని కాదనమాట, వంటవాడిని. ఇంతకీ మీరేం చేస్తుంటారండి? మీ ఆయన కంటే 2 ఆకులు ఎక్కువే చేస్తుంటానండి. సరే మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను వెళ్ళి రోడ్డు మీద ఇడ్లీ నువ్వు ఉండవే. ఇదిగా ఇడ్లీ తీసుకొచ్చాను. అవును, ఇడ్లీ ఏంటి ఎంత గట్టిగా ఉంది? బయట హోటల్లో లాగా. అదే హోటల్లో నేనే రాత్రి మినప్పప్పు నానైతే మర్చిపోయాను, అందుకని. మర్చిపోతావు. నీకు ఈ మధ్య బాగా బలుపు ఎక్కువయ్యింది. దించుతా, తొందరలోనే దించుతా. అసలు నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటి? నా బట్టలన్నీ మిషన్లో కాకుండా నీ చేతులతోనే నువ్వు స్వయంగా ఉతికి ఐరన్ చేసి పెట్టాలి. లేకుంటే నీ ముఖం మీద ముడతలు నేను ఐరన్ చేస్తా. పెళ్ళి కాకముందు ప్రతి మగాడు ఐరన్ మ్యాన్, పెళ్ళి అయిన తర్వాత ఈ ఐరన్ మ్యాన్. వెళ్ళొస్తానే. ఆగు. ఇంతకు ముందే బయట గుమ్మం దగ్గర చూసా, ముగ్గు పెట్టలేదేంట్రా? అంటే నేను లేచేసరికి కాస్త లేట్ అయింది. ఆ నలుగురు చూస్తారేమోనన్న భయంతో ముగ్గెట్టలేదు. ముగ్గు పెట్టేదే ఆ నలుగురు చూడ్డాని కోసం కదా. అంటే నేను చూస్తారన్నది నేను ముగ్గు పెట్టేటప్పుడు ఆ నలుగురు చూస్తారేమోనని. ఇలాంటి కథలు చెప్పకు, ఒళ్ళంతా వాతలు పెట్టి మరీ చంపుతా. వెళ్ళి ఆ బట్టల సంగతి చూడు. వెళ్ళా. అలాగే వెళ్ళొస్తానే. ఏమండి మీకు కూడా. నువ్వు మరీ మీ ఆయన్ని గ్రిప్లో పెట్టేసుకున్నావే. నీకు తెలీదే, విగ్రహం అన్నాక సెంట్రల్లో ఉండాలి, మొగుడు అన్నాక మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడే అది చూడడానికి బాగుంటుంది. కరెక్ట్గా 7 గంటలకు రమ్మన్నాను, రాడే. మా అయ్యగారికి పనితనం తక్కువ, టైమింగ్ తక్కువ. ఎప్పుడు వస్తాడో ఏంటో. ఇదిగో ప్రసాదం వచ్చాడు. ప్రసాదం పనులన్నీ ముగించుకుని వచ్చానయ్యా. బట్టలు ఉతికేసాను, అంట్లు తోమేశాను, ఇల్లు ఊడ్చేసానయ్యా, ముగ్గులు పొద్దునే పడేసామే. అది కాదు కానీ అదేదో ఐడియా ఉందన్నావు కదా. చెప్పలా కింద చూడు, నా కింద కథ ఇక్కడ చూడు. మందే. ఈ ప్రపంచంలో మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల మందులు ఉంటాయి, కానీ మనిషికి ధైర్యం రావడానికి మాత్రం ఉన్నది ఒకే ఒక్క మందు. ఇప్పుడుంది మనం ముందు. ఇందులో 2 పెగ్గులు గాని వేసామనుకో, ధైర్యం ఆటోమేటిక్ గా తనుకుంటూ వచ్చేస్తుంది. కలిపేస్తాను, కళ్ళు మూసుకొని లాగిచ్చేసే. సాల్దు అంతే. రా కొడితే కనుక అమ్మగారిని రక్కొట్టాలి అంతే. ఇంకో పెగ్గు. అయ్యగారు ధైర్యం వచ్చిందా? వచ్చిందా? సూపర్ వచ్చింది. వస్తే పెళ్ళామా వస్తున్నానే కాసు
నీ పంబ రేపడానికి వస్తాను నీ అబ్బా. అయ్యగారు ఆల్ ది బెస్ట్. వాళ్ళకే కదరా నాకు కూడా బెస్టే. వస్తే నీ అబ్బాయి వస్తాను చూడు. అయ్యారు పంబర్ కొట్టండి చెప్తాను. కాపురం చేయవలసిన పెళ్ళం ఇలా 7 గంటలకే కామగా పడుకుంటే మగాడు రెండో సిమ్మికి బయటికి వెళ్ళక ఏం చేస్తాడు? హలో ఏంటి సదాసరి బెడ్రూమ్లోకి వచ్చావు? పెళ్ళం గదిలోకి తాళి కట్టిన మొగుడు కాకపోతే పక్కింటి ఉమాదాని మొగుడు వస్తాడండి. ఏంటి వాసన వస్తుంది? తాగితే వాసన కాకపోతే వాహనాలు వస్తాయట. ఏంటి తాగావా? ఎస్ తాగానే. రోజు నువ్వు పెట్టే టార్చర్ భరించలేక తాగానే. నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తున్నా కూడా నన్ను ఎందుకే ఇబ్బంది పెడుతున్నావు? అందుకే తాగానే. ఇగో నోరు మూసుకొని బయటికి వెళ్ళు. డోరు మూసుకుని లోపలికి వచ్చింది, నోరు మూసుకుని బయటికి వెళ్ళడానికి కాదే, నిన్ను పంబ రేపడానికి. అలా కొట్టి చావుకు, నొప్పిగా ఉంది. వస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగిపోయినట్టు రోజు రోజుకి నీ టార్చర్ పెరిగిపోతుంది. ఒరే సచ్చినాడా, ఏమైంది నీకు ఈరోజు? జ్ఞానోదయం అయింది. వస్తే పెళ్ళికి ముందు మా మగాళ్ళకి ఎన్నో గోల్స్ ఉంటాయి, కానీ పెళ్ళైన తర్వాత మీ పిల్లల గోల్స్ మిగిలాయా? నిన్ను అలా కొట్టి చావుకు, నొప్పిగా ఉంది. పని ఇలా కొట్టినా ఈ ప్రపంచం కోసం ఎన్నో కనిపెట్టిన ఈ మగ సైంటిస్టులు ఈ పెళ్ళాలు కంట్రోల్ పెట్టడానికి ఏమీ కనిపెట్టలేకపోయారే. ఎందుకో? దానికి కూడా ఈ పెళ్ళాలు పర్మిషన్ కావాలంట. అలా కొట్టి చంపుకో. నోరుమీ, మీ ఆడాళ్ళు మగాన్ని గాడ్లా చూడకపోయినా పర్లేదే, బ్యాడ్గా మాత్రం చూడకండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆడవాళ్ళు వనకొలిసింది ఏసీ ఎక్కువ వేసినప్పుడు కాదే, మగాడు పక్కన ఉన్నప్పుడు. అర్థమైందో? అర్థమైంది. పొద్దున్న కాఫీ నేనే ఇస్తాను, టిఫిన్ నేనే పెడతాను, వేడి నీళ్ళు నేనే దగ్గరుండి కాసి పెడతాను, కాపురం నేనే చేస్తాను. బాస్, ఇప్పుడు అసలైన రాజుగారి భార్యకు ఉండవలసిన లక్ష్యాలన్నీ నీకున్నాయి. ఒక మగాడికి నిజమైన ఆనందం ఈ ప్రపంచాన్ని గెలిచినప్పుడు కాదు, పెళ్ళాన్ని గెలిచినప్పుడు వస్తుంది. పెళ్ళాన్ని గెలిచినప్పుడు నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను. కొట్టండి గారు, చంపండి. ఇంత టార్చర్ చూపిస్తుంది అది. నరికి గొంతు మీద కాల్పెట్టి చంపేదాన్ని. చంపేయండి అయ్యగారు. అయ్యో ఇదంతా కళ. ఈ పాటికి అమ్మగారిని అయ్యగారు నలగొట్టేస్తా ఉంటారు, మందు పనిచేసినట్టుంటుంది. ఏంటి అయ్యగారు అరుపులు వినిపించాయేంటి? అయ్యగారు ఏమైంది? అయ్యగారు 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 ఏమైంది? అయ్యగారు అమ్మగారు ఏమైంది? ఏముంది, నా పంబర ఎగ్గొడతా అని ధైర్యం కోసం మందు తాగొచ్చినాడు, నా చేతిలో చచ్చినాడు. రే హస్బెండ్, మీ మగాళ్ళకి మందు తాగితే వస్తుందేమో ధైర్యం, కానీ మా ఆడాలకి బై భర్తే ఉంటుందిరా ధైర్యం. బాగా చెప్పారు అమ్మగారు. అయ్యగారు ఇంకా పదాన్ని మీకు కాపడం పెడతాను. కాపడం పెట్టాల్సింది నువ్వు కాదు, ఆడే పెట్టుకుంటాడు కాపడం. ఈయనే పెట్టుకుంటాడా? అట్టాగే అమ్మగారు. అయ్యగారు ఉన్నారా? ఇప్పుడు మన జనాలకి ఏమైనా చెప్పాలంటారా? హలో బ్రోస్, మందు మత్తునిస్తుంది కానీ ఆడవాళ్ళని కొట్టేంత ధైర్యాన్ని ఇవ్వదు, దయచేసి గమనించగలరు. ఇట్లు రాజుగారు, గౌతమ్ టాకీస్. పొంగులో మెసేజ్ ఇచ్చావు కానీ ఇంకా పదా. అమ్మ అయ్యా 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 రోజుల్లో పోయినా